ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మొయినాబాద్ ఫామ్ హౌస్లో మొత్తం 11 మంది పార్టిసిపేట్ అయ్యి ఉన్నారు. దాంట్లో 6 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా కూడా ఈగల్ టీం చెప్తా ఉంది. వారి దగ్గర నుంచి సేకరించినటువంటి శాంపుల్స్ మనకు వీడియోస్లో ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ 11 మంది ఎవరైతే పార్టీలో ఉన్నారో వారికి చెందినటువంటి యూరిన్ బ్లడ్ శాంపుల్స్ అన్నిటిని కూడా పోలీసులు స్వీకరించారు. ఆ వీడియోలన్నీ చూస్తూ ఉన్నాం. ముందుగా పుట్ట మహేష్ టీడీపీ ఏలూరు ఎంపీకి సంబంధించినటువంటి పుట్ట మహేష్ యూరినల్ టెస్ట్ శాంపుల్ని ఇక్కడ సేకరించి పోలీసులు ఇక్కడ పెట్టారు. రెండోది సరయు రెడ్డి, ఎస్ శరత్, శ్రవణ్ కుమార్, ఎం రమేష్, విజయకృష్ణ, తర్వాత కింది భాగంలో రవి కౌశిక్, ఈ రితీష్ రెడ్డి, అర్జున్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తర్వాత నందిత్ అనే మొత్తం 11 శాంపుల్స్ తీసుకున్నారు. ఈ 11 శాంపుల్స్ని అధికారులు ఇక్కడే పెట్టారు. ఈ శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి మరి కాసేపట్లో పంపబోతూ ఉన్నారు. ఈ శాంపుల్స్ ద్వారానే ఇప్పటికీ 6 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంకో 5 పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పార్టీ కండక్ట్ చేసిందే కేవలం డ్రగ్స్ పార్టీ అనేది పోలీసులు గుర్తించారు. ఈ రూమ్ అంతా కూడా నిన్న 11 మంది పోలీసులు రైడ్ చేసినప్పుడు వాళ్ళంతా పారిపోయి ఈ రూమ్లోకి దాచుకున్నారు. ఇక్కడంతా మెటీరియల్ చూస్తూ ఉంటే తాగడానికి కోసం ఇతర సామాగ్రిని వీరు తెచ్చుకొని ఇక్కడంతా యూజ్ చేసి ఇక్కడ వీరు తలదాచుకునే ప్రయత్నం చేశారు. ఆ ఏరియాని అంతా కూడా మనం ఇది ప్రస్తుతం ఈ మెటీరియల్ అంతా కూడా నార్కోటిక్స్ అంటే ఈగల్ టీంతో పాటు లోకల్ పోలీసులు వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి యూరినల్ శాంపుల్స్ ఇవన్నీ కూడా ఈ యూరినల్ శాంపుల్స్ అన్నిటిని కూడా పోలీసులు సీజ్ చేసి అవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచినట్టుగా తెలుస్తుంది. ఇది జనరల్గా పిల్లల కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేయింగ్ టాయ్స్ ఇవన్నీ. సో ఈ కేసుకి దీనికి సంబంధం లేదు కాబట్టి బాత్రూమ్తో అటాచ్ అయి ఉన్న రూమ్ కాబట్టి ఈ యూరినల్ శాంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా 11 మందివి సేకరించి ఆ 11 మందివి యూరినల్ శాంపుల్స్ అన్నీ కూడా సేకరించాము. ఇది కీలకమైనటువంటి ఎవిడెన్స్ కిందకి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి కాసేపట్లో ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపనున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇది పాజిటివ్ నెగిటివ్ అని తేల్చాల్సినటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ 6 మందిలో పాజిటివ్ వచ్చినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ పైన ఉన్నటువంటి శాంపుల్స్ అన్నీ కూడా విజయకృష్ణ, రమేష్, శ్రవణ్ కుమార్, శరత్, సరయు రెడ్డి, పుట్ట మహేష్ ఈ 6 పైన ఉన్నటువంటి శాంపుల్స్ ఇవన్నీ ఇప్పటికే పాజిటివ్ వచ్చాయి. తర్వాత కింద రితీష్ రెడ్డి, రోహిత్ రెడ్డి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పోలీసులు స్వీకరించి ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత వీరంతా కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ తప్పించుకునేటువంటి క్రమంలో ఈ రూమ్లో తలదాచుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఇది మొదటి పార్టీ కాదు. చాలాసార్లు ఈ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ప్రతి వీకెండ్లో అనేక పార్టీలు జరిగాయనే దానిపై కూడా పోలీసులు పార్త వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ ఇంటర్నల్గా ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా ఒకసారి చూపిద్దాము. స్విమ్మింగ్ పూల్ ఎవరైతే ప్రముఖులు మద్యం సేవించడానికి డ్రగ్స్ స్వీకరించడానికి వస్తారో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయడం కోసం ఒక స్విమ్మింగ్ పూల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటువైపుగా స్విమ్మింగ్ తర్వాత కూర్చోవడానికి సోఫాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా రోహిత్ రెడ్డి ప్రత్యక్షంగా ఈ డిజైన్ చేసుకొని అందరికీ కనువిందు చేసే విధంగా ఈ ఏరియాని అంతా కూడా తను లీజుకి తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న పోలీసులు రైడ్ చేసినప్పుడు ఈ టేబుల్స్ అన్నిటిపైన మద్యం బాటిళ్ళు, విదేశీ మద్యం, అనుమతి లేనటువంటి మద్యాన్ని అంతా కూడా వీరు తీసుకొచ్చి ఇక్కడ ఇల్లీగల్గా ఈ మద్యంని స్వీకరిస్తూ ఉన్నారంటూ కూడా పోలీసులు గుర్తించారు. ఆ వివరాలన్నీ కూడా ఇక్కడి నుంచి సేకరించడం జరిగింది. ఈ టేబుల్స్ అన్నిటిపై ఉన్నటువంటి మెటీరియల్ని పోలీసులు అయితే సీజ్ చేశారు. ఒకసారి పార్టీ ఎక్కడ జరిగింది అనే వీడియోస్ని చూపిద్దాము. నాకు లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నటువంటి ఈ హాల్లోనే రాత్రి పార్టీ జరుగుతోంది, డ్రగ్స్ పార్టీ అనే దానిపై పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో ఇదే హాల్లో వీరు పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారని ఒక సమాచారంతో ఇక్కడికి చేరుకొని ఈ లోపల ఉన్నటువంటి 2 సైడ్స్ వేని బ్లాక్ చేసి లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం 11 మంది ఉన్నారు. దాంట్లో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళని పోలీసులు ప్రత్యేకంగా విచారణ కోసం పక్కకు తీసుకెళ్ళి ఆమె వివరాలన్నీ కూడా సేకరించి ఈ మిగతా 10 మంది దాంట్లో రోహిత్ రెడ్డి పిఏ ఒకరు, రోహిత్ రెడ్డి తమ్ముడు, రోహిత్ రెడ్డి టీడీపీ ఎంపీ పుట్ట మహేష్,
మిగతా వ్యాపారవేత్తలంతా కూడా ఇక్కడ ఒక బిజినెస్ మీట్ని ఏర్పాటు చేసుకొని వీరు ఇక్కడ ఈ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఫామ్ హౌస్ చుట్టుపక్కల స్పీకర్స్ కూడా ఏర్పాటు చేశారు డ్యాన్స్ చేసుకోవడం కోసం. తర్వాత ఫామ్ హౌస్ వెనక నుంచి ఎలా ఈ వెదర్ని ఏర్పాటు చేశారనే దానిపై కూడా పూర్తిగా మనము అప్ టు డేట్ వివరాలన్నీ కూడా అందిద్దాం. వెనుక కిచెన్ భాగం ఉంది. కిచెన్ భాగంలో మొత్తం వీళ్ళు వండుకోవడానికి తెచ్చుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా బయట నుంచి పార్సల్ తెచ్చుకోకుండా ఈ కిచెన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత రైట్ సైడ్ ఫామ్ హౌస్ వెనుక భాగాన్ని మొత్తం పరిశీలిస్తే ఎవరు వచ్చినా ఈజీగా కనిపట్టే విధంగా, ఎటువైపు నుంచి వచ్చినా ఈజీగా కనుగొనే విధంగా ఈ ఫామ్ హౌస్ని 4 వైపుల నుంచి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. విశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేశారు. అన్ని వైపుల నుంచి కూడా 4 చోట్ల పార్కింగ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఫామ్ హౌస్లోనే రాత్రి డ్రగ్స్ పార్టీ జరుగుతూ ఉంది, లిక్కర్ పార్టీ జరుగుతూ ఉంది ఒక సమాచారంతో, పైలట్ రోహిత్ రెడ్డి కండక్ట్ చేశాడని ఒక సమాచారంతో ఇక్కడికి వచ్చి రైడ్ చేసిన తర్వాత ఈ రైడ్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటివరకు జరిపినటువంటి పోలీసుల విచారణలో మొత్తం 6 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, 5గురికి నెగిటివ్ వచ్చింది. ఆ 5గురి యూరిన్ శాంపుల్స్ని కూడా సేకరించినటువంటి అధికారులు ఈ 5గురికి సంబంధించినటువంటి వివరాలు రాబట్టడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కి ఆ టెస్టులన్నీ కూడా పంపారు. ఈ వాహనాలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులు మరి కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు. కోర్టు సంబంధించి వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మొయినాబాద్ ఫామ్ హౌస్లో 6 హైఫై కార్లను సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి కారు డిఫెండర్ TS01 ER 0009కి చెందినటువంటి ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందినటువంటి డిఫెండర్ వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇది త్రిషా ఇన్ఫ్రాకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందినటువంటి వాహనంగా పోలీసులు గుర్తించారు. ఈ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. TS01 ER 0009 చెందినటువంటి ఈ డిఫెండర్ వాహనం రాత్రి పార్టీకి వచ్చి ఈ పార్టీలో ఇక్కడ లభ్యమైంది అనే దానిపైన పోలీసులు సేకరిస్తున్నారు. తర్వాత TG07 AP 2171 ఈ వాహనం ఎవరు అనేది ఒకసారి చెక్ చేసి చూస్తే దీంట్లో ఎవరి ఆధారాలు వస్తాయి అనేది మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇది TG07 AP 217 చెందినటువంటి వోక్స్వేగన్ వాహనం. ఈ వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ బెంజ్ కార్ని పోలీసులు సీజ్ చేశారు. ఇదందరూ కూడా హైఫై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ వాహనాలన్నీ కూడా వారే వచ్చారనేది ఇది పక్కాగా గుర్తించి ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. అందరిది కూడా ఎక్కువగా ఫ్యాన్సీ నెంబర్లే కనబడతా ఉన్నాయి. ఈ ఫ్యాన్సీ నెంబర్లకు చెందినటువంటి వాహనాలన్నీ కూడా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా గుర్తించి ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ బెంజ్ వాహనం కూడా రాత్రి డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి వాహనమే. దీంట్లో అనేక మంది ప్రముఖులు ఇక్కడికి వచ్చారు అంటూ కూడా ఈ వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. TS10E23 నెంబర్కి చెందినటువంటి వాహనం. తర్వాత TS09 FE 3939 ఈ వాహనం ఎవరు అనేది ఒకసారి ఆన్లైన్లో చెక్ చేస్తే దీంట్లో క్లియర్గా ఎవరి పేరు పైన రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది తెలిసిపోతుంది. ఇది పండిత్ వెంకటేశ్వరరావు పేరు పైన ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయ్యింది. వోల్వో XC90 మోడల్కి చెందినటువంటి D5 సిరీస్కి చెందినటువంటి వాల్వో వాహనం. TS09 FE 3938కి చెందినటువంటి వాహనం. ఈ వోల్వో వాహనం పండితి వెంకటేశ్వరరావు పేరు పైన ఈ వాహనం రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇది కూడా నిన్న రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోకి వచ్చి ఇక్కడ ఈ డ్రగ్స్ పార్టీ జరుపుకున్నప్పుడు దీంట్లో ఈ వాహనం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించి వీటన్నిటిని సీజ్ చేసి వీటన్నిటిపైన కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం మనం చూసినటువంటి 3 కార్లు కూడా హై ప్రొఫైల్ ఉన్నటువంటి కార్లు, ఎక్కువగా ప్రముఖులు ఉపయోగించేటువంటి కార్లు ఇవన్నీ. అట్లాంటి వాహనాలు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి వస్తూ ఉన్నాయంటే నిత్యం వారంలో ఎన్ని పార్టీలు కండక్ట్ చేస్తూ ఉన్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, ఇక్కడే ప్రధానంగా ఈ షెల్టర్ని ఏర్పాటు చేసుకొని ఈ డ్రగ్స్ దందా ఎందుకు సాగుతుంది అనే దానిపై కూడా పోలీసులు దృష్టి పెట్టి ఈ వాహనాలకు చెందినటువంటి ఓనర్లకు సైతం నోటీసులు అందజేసి పిలిపించి వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో దొరికిన 4 వాహనాల్లో మరో వాహనం రేంజ్ రోవర్. అన్ని వాహనాలు ఒకచోటు ఉంటే ఈ వాహనం మాత్రం రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వెనకలో ప్రత్యేకంగా ఈ వాహనాన్ని ఇక్కడ పార్క్ చేసినట్టుగా కనబడుతూ ఉంది. ఇది రేంజ్ రోవర్ కంపెనీకి చెందినటువంటి వాహనం. TS12EZ 0999 NN
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి కంపెనీ ఇది. ఆ కంపెనీకి చెందినటువంటి వాహనం. అన్ని పార్కింగ్ ముందు వైపుగా వాహనాలు ఉండగా ఈ ఒక్క వాహనం మాత్రమే ఎన్ఎన్ ఇన్ఫ్రాకి చెందినటువంటి వాహనం. వెనక భాగంలో దీన్ని తీసుకొచ్చి ఈ వాహనాన్ని ఇక్కడ పార్క్ చేయడంతో పోలీసులు వచ్చినటువంటి వెంటనే వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ వాహనం ఎవరి అనే దానిపై కూడా ఈ వాహనాలకు చెందినటువంటి కీస్ అన్నిటిని కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎవరు కూడా ఈ వాహనాలు ఇక్కడి నుంచి కూడా మిస్ అవ్వకుండా ఈ వాహనాలన్నిటిని కూడా ఇక్కడే పార్కింగ్లో పెట్టి వీటిని సీజ్గా చూపించబోతూ ఉన్నారు. ఇవి సిటీకి చెందినటువంటి ప్రముఖులు ఎక్కువగా ఈ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్కి వస్తూ ఉంటారనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. రేంజ్ రోవర్ వాహనం, BMW వాహనం, డిఫెండర్ వాహనం అన్నీ కూడా హైఫై వాహనాలన్నీ కూడా సిటీలో ఉన్నటువంటి ఖరీదైన వాహనాలన్నీ కూడా రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఈరోజు పట్టుబడ్డాయి. ఈ డ్రగ్స్ కేసులో దొరికినటువంటి నిందితులే ఈ వాహనాలను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ వాహనాలన్నిటిని కూడా సీజ్ చేశారు. ఈ వాహనాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. మరి కాసేపట్లో ఇవి ఇక్కడి నుంచి కూడా పోలీస్ స్టేషన్కి తరలించి వీటన్నిటిని కూడా సీజింగ్ చూపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 6 మంది పాజిటివ్ వచ్చింది, 5గురికి నెగిటివ్ వచ్చింది. ఈ నిందితులందరినీ మరి కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు. ఈ వాహనాల్లో ఇంకేమైనా దాచి ఉన్నాయా, దొరకనటువంటి డ్రగ్స్ మెటీరియల్ ఇంకేమైనా ఉందా అనే ఒక కోణంలో కూడా ఈ వాహనాలన్నిటి కూడా భద్రంగా పోలీసులు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోనే భద్రపరిచి పార్కింగ్లో పెట్టి ఇక్కడ నుంచి కూడా పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ సాగిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.